నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్లో క్యూ స్పైడర్స్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ మొత్తం 50 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. నరసరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో క్యూ స్పైడర్స్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి హెచ్ఆర్స్ మా కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ జాబ్లో ఇంటర్వ్యూస్లో సుమారుగా 300 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో హెచ్ఆర్ రౌండు రిటన్ టెస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని 50 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీరికి శాలరీ కూడా 3.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి. అలానే వీళ్ళకి 5వ సెమ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి కూడా ఈ కంపెనీ వాళ్ళు అవకాశం ఇచ్చారు విత్ శాలరీతో. మరి ఈ సందర్భంగా మా కళాశాలకు వచ్చి వాళ్ళు హెచ్ఆర్స్ ఇద్దరు కూడా కృతి గారు మరి చైతన్య గారు ఇద్దరు వచ్చి మా కళాశాలలో మా విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మా కాలేజీ యాజమాన్యం తరపున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నరసరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ అటానమస్ నందు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. క్యూ స్పైడర్స్ హైదరాబాద్కి చెందినటువంటి కంపెనీ వారు మరి హెచ్ఆర్స్ అంటే టాలెంట్ అక్విజిషన్ టీమ్ హెచ్ఆర్స్ అయినటువంటి కృతి గారు చైతన్య గారు ఇద్దరు కూడా ఈరోజు మా కాలేజీకి వచ్చి ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీసీఏ మరియు బీకామ్ విద్యార్థులకు 3 రౌండ్లలో ఇంటర్వ్యూ జరిగింది. మొదటిది రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి గ్రూప్ డిస్కషన్ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ద్వారా బీఎస్సీ బీసీఏ స్టూడెంట్స్లో 30 మందికి ఫుల్ స్టాక్ డెవలపర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే బీకామ్ విద్యార్థులకు BFSI అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి సెలెక్షన్ జరిగింది. వీరికి 5th సెమిస్టర్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వివిధ MNCలలో 3.5 lakhs నుంచి 5 lakhs వరకు శాలరీ వచ్చే విధంగా వారికి శిక్షణ ప్లేస్మెంట్ కల్పించడం జరుగుతుంది. ముందుగా సెలెక్ట్ అయినటువంటి మా 50 మంది విద్యార్థులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.